టీడీపీ నేత దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది. కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇవాళ 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. 15,005 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే 50 పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సిఇఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు, ప్రధానమైన భాగస్వామి ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మాడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని, పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకుల మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు, సంబంధిత మరి ఛానల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ దుర్మార్గాల్ని ఇవాళ ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా దుర్మార్గంగా విషం జిమ్మే, బురద జిమ్మే ఈ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు స్పందించాలి. ఇవాళ సెర్ఫ్ సిఇఓనో ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడని నేను అడుగుతున్నా, ఏ విధంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ దగ్గర వృద్ధులు దగ్గర 34 లక్షల మందిని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీకు మానవత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. ఒకసారి మండు టెండలో సచివాలయాలకు వచ్చి మీరు చూడండి ఈ ఎండ పరిస్థితి ఏంటో, ఎండ వేడిమి ఏంటో. ఇవాళ మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో 34 లక్షల మంది వృద్ధుల్ని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే చీఫ్ సెక్రటరీ మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మురళీధర్ రెడ్డి నీకు మానవత్వం ఉందా సెర్ఫ్ సిఇఓ అని నేను అడుగుతా ఉన్నా. ఏసీ రోడ్లో కొలుగుతున్న తాడేపల్లి కొంప ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరీని అడుగుతా ఉన్న ధనంజయ రెడ్డిని, ఇంత నీచానికి పాల్పడతారా, ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు చేయాలనే ప్రయత్నంతో ఈ పన్నాగంలో మీరందరూ భాగస్వాములు అయ్యారు. నిన్నే దగ్గర 9 మంది అధికారులు మీ దుర్మార్గాలకి, మీ కుట్రలో భాగస్వాములైనందుకు ఇవాళ 9 మంది అధికారులు బలైనప్పటికి కూడా ఇంకా మీకు చేమ కుట్టినట్లేదా? ఇంకా మీరు కుట్రలో భాగస్వాములు అవుతారా? నిన్నే కదా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే వంతపాడారో, ఎవరైతే ఊడిగం చేశారో, ఎవరైతే జీహుజూర్ అన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టబడ్డారు. ఇది చూసినప్పటికి కూడా మీలో మార్పు లేకుండా ప్రభుభక్తితో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఏ మాత్రం కూడా దీని మీద గుణపాఠాలు నేర్చుకోకుండా బాధ్యత గల కీలకమైన పదవుల్లో ఉన్న మీరు ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నారంటే సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దగ్గర
నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14,232 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే మీకు ఏ ఇబ్బంది వచ్చిందండి? కేటగిరీల వైజ్గా మీరు ఇవాళ 54 లక్షల మంది, 56 లక్షల మందిని మీరు ఇవాళ రోడ్డెక్కిచ్చి సచివాలయాల చుట్టూ ఎండల్లో ఇవాళకు కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. ఇవాళకు కూడా పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి డబ్బులు రాలేదు. దీనికి కారణం మార్చి 16, 31 మధ్యలో 13,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, అస్మదీయులు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల తాలూకా పనులు చేసిన వాటికి 13,000 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి ఇవాళ దాకా ఖజానాలో సంబంధిత సచివాలయాల్లో ఉద్యోగస్తుల దగ్గరికి, విలేజ్ సెక్రటరీల దగ్గరికి డబ్బు రాలేదంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యతారాహిత్యం. 28వ తారీఖునే సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు వచ్చాయి. మీ పత్రిక, జగన్మోహన్ రెడ్డి కుటుంబ పత్రిక సాక్షి పత్రికా ఛానల్లో చాలా స్పష్టంగా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు, వార్తలు వచ్చాయి. దీనికి సమాధానం చెప్పండి. ఇది కుట్రలో